నమస్తే అండి. ఇది వర్క్ షాప్ వచ్చేసి జైత్ర స్టీల్ కబోర్డ్ వర్క్ షాపు. ఇది చూపించు. ఇది వచ్చేసి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే ఉంది. ఇది విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారిని ఆనుకునే సర్వీస్ రోడ్లో పెదోగిరాల గ్రామంలో ఈ జైత్ర స్టీల్ కబోర్డ్ వర్క్ షాప్ ఉంది. ఈ స్టీల్ కబోర్డ్ వర్క్ షాప్ వచ్చేసి చూడండి, ఓన్లీ మేము జేఎస్డబ్ల్యూ అండ్ స్టీల్ జింక్ స్టీల్ మాత్రమే వాడతాము. 18 kg జింక్ షీట్, వేరే ఇంకా ఏ మెటీరియల్ వాడము దీనిలో. ఇది వచ్చేసి 18 kg జింక్ షీట్ వాడతాము. ఇప్పుడే మేము ఈ వర్క్ని ప్రారంభించి దాదాపుగా ఒక 10 years అవుతుంది. ఈ 10 years లో చాలా మందికి మేము ఆర్డర్స్ చేసాము. ఈ ఆర్డర్స్ అన్ని కూడా చూడండి, మొత్తం అంతా కూడా జింక్ షీటే యూజ్ చేస్తాం. ఇక పెయింట్ ప్రాసెస్ వర్క్ జరుగుతుంది. ఇది ఈ వర్క్ చూడండి, మొత్తం అంతా కూడా ఈ డోర్స్ తయారు చేసాం. ఈ డోర్స్ ఇవన్నీ కూడా జింక్ షీటే. మీకు ఎక్కడా కూడా వేరే బీరువాలకు వాడే మెటీరియల్ వాడం మేము. ఇదంతా కూడా మీరు చాలా చోట్ల చాలా మంది దగ్గర స్టీల్ కబోర్డ్లు చూసుంటారు, కానీ ఈ టైప్ లో ఇలాంటి కబోర్డ్స్ చూసుంటారు. ఇవి బీరువాలకు వాడేరే కాకుండా జేఎస్డబ్ల్యూ జింక్ షీట్ తో వాడుతున్నాం మేము వీటిని. ఇవన్నీ కూడా 18 kg. ఈ లోపల కూడా మీకు చుట్టూ ఆపించి పైపు వాడతాం. ఈ ఆపించి పైప్ తో చక్కగా నీట్ గా చేస్తాం. ఎక్కడా కూడా మీకు చేతులు తెక్కకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా 18 kg జింక్ షీట్ బాగా స్ట్రెంత్ ఉంటుంది. లోపల పైప్ లైట్ వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. ఇట్లా ఈ డోర్లన్నీ తయారు చేస్తాం. అన్ని కూడా జేఎస్డబ్ల్యూ షీటే. వేరే ఏ కంపెనీ కూడా మేము వాడాం, లేదంటే టాటా కంపెనీ వాడతాం తప్ప వేరే ఏ కంపెనీ వాడాం. ఇది మీకు లైఫ్ లాంగ్ ఎట్లాంటి రిపేర్ కానీ చెదలు కానీ ఏ ఇతరత్ర సమస్యలు ఉండవు. మీరు వేరే ఏ మెటీరియల్ వాడినా కానీ ఇంత క్వాలిటీ అయితే ఉండే అవకాశం లేదు. అంటే చాలా మంది స్టీల్ కబోర్డ్స్ అని చెప్పి మీకు బీరువాలకు వాడే రేకులు వాడి అవి దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు. అన్ని కూడా ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఒకేలాగా ఇవి ఖచ్చితంగా ప్రత్యేకంగా మేము తయారు చేస్తున్నాం. ఈ క్వాలిటీతో మీకు చాలా అరుదుగా ఎవరో రేర్ గా చేస్తారు. నాకు తెలిసి ఇంకా ఎవరు లేరు మేము తప్ప చేసేవాళ్ళు ఇంత బెటర్ క్వాలిటీతో, ఇంత మంచి మెటీరియల్ తో. ఇదంతా కూడా పెయింట్ ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా పెయింటింగ్ జరగలేదు. చూడండి, ఇదంతా కూడా జేఎస్డబ్ల్యూ షీట్. ఇదంతా కూడా జేఎస్డబ్ల్యూ షీట్. ఇదంతా ఈ ఐఎస్ఎం బ్రాండ్. ఇవ్వండి, ఇది డెమో కింద చేసాము ఈ పీసు. ఏంటంటే ఆటోమేటిక్ క్లోజ్. ఈ ఆటోమేటిక్ క్లోజ్ అంటే మీకు వుడ్ లో లాగే ఇవి కూడా ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. ఇంజెస్ చూసారా, లేటెస్ట్ ఇంజెస్ వాడుతున్నాం. ఈ ఇంజెస్ ఏంటంటే మీకు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. ఇది ఒక కొత్త వెరైటీ అనమాట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో. ఇది కాకుండా మీకు మామూలుగా ఇంజెస్ చేస్తాం. చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఇంజెస్. దీనికి ఏంటంటే ఆటోమేటిక్ క్లోజ్ కాదు ఇది వచ్చేసి ఓపెన్ టైప్ ఇంజెస్. వీటికి మ్యాగ్నెట్లు కూడా వస్తాయి. చాలా చిన్న చిన్న ఇంజెస్ వస్తాయి. ఇవి ఇట్లా పిన్ తీసుకుని సెట్ చేసుకునే ఇంజెస్ ఇవి ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇది మామూలుగా మడత బందులు కాదు. ఇది ఒక టైప్ ఉంటాయి. ఇలా ఒక టైప్ చేస్తాం మేము. ఇదంతా కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రాసెస్ లో ఉంది. మీకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియో పెయింటింగ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి పెయింటింగ్ చేసేటప్పుడు ఒకసారి చూపిస్తాను. తర్వాత వర్క్ కంప్లీట్ అయ్యాక హౌస్ లో ఒకసారి వీడియో తీసి చూపిస్తాము. ఇదంతా కూడా పెయింటింగ్ ప్రాసెస్ లో ఉంది. చూడండి, ఇవన్నీ కూడా మేము జేఎస్డబ్ల్యూ జింక్ షీటే వాడతాం. వేరే ఎటువంటి మెటీరియల్ వాడడం. మా వర్క్ షాప్ మీరు చూసినట్లయితే ఎక్కడైనా సరే వేరే ఇతరత్ర మెటీరియల్ అనేది మా దగ్గర కనిపించదు. ఎందుకంటే మేము ఎవ్వరికి కూడా ఈ జింక్ 18 kg షీట్ తప్ప వేరే ఇంకా ఏ తక్కువ క్వాలిటీ షీట్ వాడాం. ఎవరైనా అడిగినా కానీ మేము వాడాం. ఎందుకంటే వర్క్ నేను వదులుకుంటాం తప్ప క్వాలిటీని మేము తగ్గించి చేయమంటే చెయ్యం. అది మాకు ఒక ఫండమెంటల్ రూల్ పెట్టుకున్నాం మేము. ఇంతకంటే తక్కువ క్వాలిటీతో ఎవరైనా చేయమని అడిగినా చేయము. ఎందుకంటే అవి రిమార్క్ వస్తాయి, మా వర్క్ బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మేము ఎవరికి కూడా అట్లా తక్కువ క్వాలిటీతో తక్కువ గేజ్తో వర్క్ చేయం మేము. చూసారు, ఇది బేస్ పెయింట్ వస్తుంది వీటికి. ఈ బేస్ పెయింట్ అనేది చాలా మంచి క్వాలిటీ అనమాట. ఇది పెయింట్ని పైకి లేకుండా కాపాడుతుంది. చాలా మంది జింక్ షీట్కి పెయింట్ నిలబడదు కదా అని అడుగుతారు మమ్మల్ని. కానీ ఈ క్వాలిటీ జింక్ షీట్కి పెయింట్ వాడాక మీకు మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. 30-40 years అయినా కానీ మీకు పెయింట్లు పైకి రిమూవ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది మీరు
వేరే ఇతరత్ర వాటికి వాడుకున్నా కానీ ఏం కాదు. ఈ ఇంట్లో వాల్ గేట్స్ కి అలాంటి వాటికి కూడా ఈ మెటీరియల్ తో పెయింట్ తో కనుక మీరు వర్క్ చేయించుకుని పైన మీకు నచ్చిన పెయింట్ వేసుకుంటే ఎప్పటికీ కూడా పెయింట్ రిమూవ్ అవ్వదు. ఇది వచ్చేసి మీకు చాలా ఎక్స్పెన్సివ్ క్వాలిటీ. ఇదిగోండి ఇది వచ్చేసి చూడండి, హెచ్డి కంపెనీది. ఇది హెచ్డి కంపెనీది. ఇదే మేము యూజ్ చేస్తాం. వేరే ఇంకే పెయింట్ కూడా వాడడం ఫస్ట్ స్టార్టింగ్. ఇది వాడిన తర్వాతే కస్టమర్కి ఇష్టమైనటువంటి రంగులు ఏవైతే ఉంటాయో ఆ కలర్స్ వాడతాం మేము. అవి కూడా హెచ్డి కంపెనీకి వాడతాం. తక్కువ క్వాలిటీ పెయింట్లు వాడడం. ఇంత క్వాలిటీతో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, కబోర్డులు వేరే ఎవ్వరు చేయరు ఇంత బెస్ట్ క్వాలిటీతో. ఇది లైఫ్ లాంగ్ మీకు ఎటువంటి రిపేర్ కూడా రాదు. చెదలు ఒక్కటే కాదు, రిపేర్ కూడా రాదు. నాకు తెలిసి ఇవి ఒక 50-60 ఇయర్స్ పాటు మీ మన్నుతాయి. బిల్డింగ్ అయినా ఇదవుతుంది కానీ మా కబోర్డ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం రావు. ఇవన్నీ కూడా ఒక స్టార్టింగ్ వర్కింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఇదిగా ఉంటుంది. ఇదిగోండి, మేము ఇట్లా రేకుల్ని బెండ్ చేసి ఇట్లా బెండింగ్లు చేసి తర్వాత వీటిలో లోపల మొత్తం పైపులు అవి పెట్టి వెల్డింగ్ చేస్తాం. మొత్తం కూడా వీటికి మేము ఆర్క్ వెల్డింగ్ టాకాలు వేస్తున్నాం. చూడండి, ఈ ఆర్క్ వెల్డింగ్ టాకా వేస్తున్నాం అంటేనే వర్క్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది 18 గేజ్ అని. ఎందుకంటే 18 గేజీ కాకుండా ఇంకా తక్కువ ఏ గేజీకి కూడా మీకు ఆర్క్ వెల్డింగ్ టాకా పడదు. ఆర్క్ వెల్డింగ్ టాకా పడింది అంటే అది ఖచ్చితంగా మంచి గేజ్ అయితేనే. తక్కువ గేజ్ వాటికి ఖచ్చితంగా గ్యాస్ వెల్డింగ్ చేయాల్సిందే. ఇది ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నాం అంటే ఇది 18 గేజ్ అని మీకు అర్థమవుతుంది. ఎవరైనా వర్క్ కావాలనుకున్న వాళ్ళు మా వర్క్ షాప్ వచ్చి చూసుకోవచ్చు. 18 గేజ్ తప్ప వేరే ఏ గేజ్ కూడా మేము వాడం. ఇది మేము ఒక రూల్ కింద పెట్టుకున్నాం. చాలా మంది ఐరన్ కబోర్డ్స్ అంటే 20-22 గేజ్ మాత్రమే వాడతారు. 18 గేజ్ అయితే ఎవరు వాడరు. ఇవ్వండి, ఇవన్నీ కూడా ఫ్రేములు. ఈ ఫ్రేములు రెడీ చేసాం. ఈ ఫ్రేములన్నీ కూడా పెయింటింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. రేపు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నేను. ఆ వీడియోలో మీకు బేస్ పెయింట్ వేస్తాం. బేస్ పెయింట్ అయిపోయాక మళ్ళీ ఫైనల్ పెయింట్ వేస్తాం. బేస్ పెయింట్ వేసాక మళ్ళీ ఇంకో వీడియో తెస్తాను మీకు. తర్వాత ఫైనల్ పెయింట్ అయ్యాక ఒకసారి వీడియో తెస్తాను. ఫైనల్ గా కంప్లీట్ వర్క్ అయిపోయాక ఇంకో వీడియో తెస్తాను. అందరూ కూడా మా వర్క్ ని ప్రోత్సహించాలని, ఆదరించాలని, మాకు మరిన్ని ఆర్డర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, సెలవు.